లేదండి, అట్లా ఏం లేదు. నో నో నో, ఎందుకు కాపీ కొట్టారు? దానికి దీనికి సంబంధం ఏమి లేదండి. అసలు ఈయన ఒక స్టోరీ డెవలప్ చేసుకున్నారు, అదొక స్టోరీ అంతే. పూర్తిగా 100కి 200% న్యాయం చేశారని అయితే చెప్తా నేను. ఆబ్వియస్గా అంటే ఒక రీజన్ వదిలిపెట్టారు మనకి, దేనికి ఏంటి అని చెప్పి. ఇంతకంటే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది దేవరా? చాలా బాగుంది, సూపర్. ఓకే, అండ్ లుక్స్ ఎలా అనిపించాయి ఎన్టీఆర్ గారు? చాలా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది లుక్స్ కూడా. 6 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు, ఫుల్ మీల్స్ దొరికిందంటారా? లేదు, చాలా సూపర్ హిట్ గా ఉంది మూవీ. ఓకే, అండ్ సాంగ్స్ ఎలా అనిపించాయండి? సూపర్. ఓకే, ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారిది? చాలా సూపర్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అండ్ బీజిఎం ఎలా ఉందండి? సూపర్. ఓకే, అండ్ టైగర్ ఇస్ బ్యాక్ అంటున్నారు, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ ఇంత ఇలా ఉంటుందని చెప్పేసి. బాగుంది. ఓకే, దేవరా వర 2 క్యారెక్టర్లు ఎలా అనిపించాయి? సూపర్. ఓకే, అండ్ ఒకే టికెట్కి 2 సినిమాలు అంటారా? అవును. ఓకే, అంటే అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుంది. ఓవరాల్గా దేవరా గురించి ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్. మీకు సినిమాలో ఏం నచ్చింది? ఎక్స్ప్రెషన్స్, లుక్స్. జాన్వీ కపూర్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? బాగుంది. యాక్షన్ అయితే చాలా బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? నేను అంత డీటెయిల్గా రివ్యూ చేయలేను, సారీ. మీకు హైలైట్స్ ఏమనిపించాయి అది ఒకటి చెప్పండి. ఫైట్ బాగుందండి, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. జాన్వీ కపూర్ది అయితే కొంచెమే ఉంది, బట్ బాగుంది. అంటే జాన్వీ కపూర్ గెస్ట్ రోల్ చేశారంటున్నారు. కొంచెం సేపే ఉంది, బట్ ఉన్నంత సేపు కూడా బాగుంది. చుట్టమల్ల సాంగ్ కి మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు? బాగుందండి, కానీ యాక్షన్ అయితే చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? ప్లీజ్ మీరు ఒక్క నిమిషం. అనిపిస్తుంది అన్న. అంటే జాన్వీ కపూర్ ప్లేస్లో వేరే వాళ్ళ ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది. అది నాకు తెలియదు. షో గారు నేను చెప్తే డైరెక్టర్ తీసుకెళ్ళి పెట్టరు కదా. పర్ఫార్మెన్స్ బాగాలేదంటలేదు, క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ. అది వస్తూ ఉంటాయి అన్న అన్నీ. అది కాదు, ఎవరైతే సెట్ అయ్యేవారు అనుకుంటున్నారు మీరైతే? అది నాకు తెలియదు అన్న. జాన్వీ కపూర్ బాగాలేదని ఎందుకన్నారు? అవును, నేనేమన్నాను, క్యారెక్టరైజేషన్ లేదని చెప్పేసి అన్నా, కానీ జాన్వీ కపూర్ బాగాలేదని మాత్రం అనలేదు నేను. ఎందుకు బాగాలేదనిపించింది? నాకు నచ్చలేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చలేదండి. లేదు, నచ్చలేదు. వరస్ట్ అంటే క్వశ్చన్ నువ్వే వేస్తున్నావు, ఆన్సర్ నువ్వే వేసుకున్నావయ్యా. లేదు, క్వశ్చన్ నువ్వు వేసుకుంటా. అది నేను అనలేదు బ్రో, నాకు నచ్చలేదు బ్రో. నచ్చలేదు అన్నదానికి వరస్ట్ అన్నదానికి చాలా తేడా ఉంది. నచ్చలేదు అంతే. నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కదా. అంటే జాన్వీ కపూర్ లేదు. సురా తర్వాత వస్తుంది, అర్థమైందా? సురా పార్ట్ 2లో వస్తుంది, అర్థమైందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాని చెప్పిన అర్థమైందా? అది కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదమ్మా, టు బి ఫ్రాంక్. ఎందుకు దూరిందో సాంగ్ అయితే నాకు అర్థం కాల, అర్థమైందా? దేవరా టైటిల్ సాంగ్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక చిన్న డైలాగ్ వచ్చింది, డైలాగ్ చెప్తాడు, నాన్న ఎంతసేపు ఉన్న తాత ముత్తాత కథలు చెప్తాదే, నా కథ చెప్పు, నా దేవరా కథ చెప్పు అని అంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు, మా డాడీ ఈజ్ ఏ హీరో. బట్ ఆ హీరోనే 0 పనులు చేస్తే చెప్పుకోవడానికి ఏముంటుంది, అంత గొప్ప ఏమీ లేదు అనేటువంటిది ఆ ఎమోషన్ ఉంటుందా ఇద్దరికి పోతుంది. అసలు ఒక సీన్ ఉంటుందన్నా, కన్సెంట్ పెట్టి ఇట్లా దొబ్బుతాడు, ఇట్లా దొబ్బేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి నిజంగా. అదొక్క సీన్ చాలు మళ్ళీ. అండ్ దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో దాని తర్వాత కూడా అలాగనే ఉంటుంది. అది చూసుకోవాలి కదా కనీసం. దాని తర్వాత వచ్చేసి జోగులామా క్యారెక్టర్ ఎన్టీఆర్ని మించినది టాలీవుడ్లో ఇప్పటివరకు ఇంకోరిని చూడలే. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్, సెకండ్ అల్లు అర్జున్. ఎన్టీఆర్ ఎందుకంటే బై చైల్డ్హుడ్ ఈజ్ ఎ క్లాసికల్ డాన్సర్, ఆయనను మించి రాదు. ఎందుకంటే మనకు తెలుసు ఒకప్పుడు ఎంత లావు ఉంటుండే ఎన్టీఆర్ ఒక 10 years బ్యాక్. సో ఆఫ్టర్ దట్ అంత లావు ఉన్నా ఆయన అంత బాగా డాన్స్ చేస్తుండే. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదంట కదా సినిమాలో. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదు, ఎలా ఉంటుంది మనమే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో వస్తుంది జాన్వీ.
సో డైరెక్టర్ గిట్ ఏంటంటే తనకి ఎలా పర్ఫామ్ అవుతుంది, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని చిన్న గ్లింప్స్ ఇచ్చిండు, బట్ మొత్తం రోల్ ఇయ్యలేడు. ఎక్స్ట్రాడినరీ, దుమ్ము దులిపేసిండు, మాస్ పిచ్చ, ఊర మాస్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పటివరకు ఏ మూవీస్లో చూడలే, చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సీనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టెప్లు కనబడినాయి కదా. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఎందుకంటే మనకి అది కావాలనే పెడతారు అలాంటి. ఎట్లా అంటే ఇప్పుడు మూవీ అనేది ఓన్లీ మనం యూత్ వాళ్ళే చూడం కదా, ఏజ్ వాళ్ళు చూసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయితే వాళ్ళకు ఒక వైబ్స్ వస్తాయి కదా, మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళు గుర్తొస్తారు. అలా రావాలనే వాడు డైరెక్టర్ అండ్ మ్యూజిషియన్ వాళ్ళందరూ ఐ మీన్ సాంగ్కి పెడతాడు అనమాట. బీజిఎం సరిగ్గా కొట్టలేదు అంతేం లేదు, అది చాలా రాంగ్. ఎవ్రీ ఫైట్కి గూస్ బంప్స్ వస్తాయి, బీజిఎం చాలా బాగుంది మూవీలో, చాలా అంటే చాలా. అండ్ నేను చెప్తున్నాను కదా, 100% జెన్యూన్ టాక్. నాకు మూవీ ఎలా ఉన్నా సరే, నేను మోస్ట్లీ చాలా వరకు మూవీస్కి వస్తాను, బట్ ఐ గివ్ ఆల్వేస్ జెన్యూన్ టాక్. బాగాలేదంటే బాగాలేదు, యావరేజ్, ఎవ్రీథింగ్ నేను చెప్పడము. ఎందుకంటే నాకు నా వ్యూస్ చాలామంది చూసి, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు నా ఏమంటారు రివ్యూస్ చూసి మరి మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎవ్రీ టైం పాజిటివ్. ఆఫ్టర్ చూసి వచ్చినాక నా రివ్యూకి కరెక్ట్ టాలీ అయిందా అంటే 100% టాలీ అని వాళ్ళు చెప్తుండే. డ్యాన్స్లో మనకి అది కొత్తగా పెట్టిండు అది అన్న ఎందుకన్నా సముద్రం ఎందుకు దేవర చంపితే ఒక్కొక్కరిని నరికితే రక్తంతో సముద్రం మొత్తం ఎరిపెక్కుతుంది. ఎందుకు చంపుతాడు అంటారా? ఎందుకు చంపుతాడు? తను నమ్ముకున్న ఒక 4 ఊర్లకు ఇంకోటి ఏంటంటే ఆయుధాలు అక్రమంగా సరఫరా చేసే వీళ్ళ అనుచరులే వీళ్ళకి తెలియకుండా చేసే క్రమంలో ఎన్టీఆర్ అని వచ్చి వాళ్ళందరినీ నరికి రక్తాన్ని సముద్రంలో రక్తాన్ని ఎరిపి చేస్తాడు. ఎన్టీఆర్లు 2 ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. అంటే ఎన్టీఆర్ అసలు ఎందుకన్నా చంపుతాడు, ఇంకొక ఎన్టీఆర్ చంపుతాడు అంట. అది ఎందుకంటే ఇప్పుడు తెలియదు. అది లాస్ట్ మూమెంట్లో 2 మినిట్స్లో కొడుకే చంపుతాడు అని చెప్పి ప్రకాష్ రాజు ఒక ఇంటి ఇచ్చిండు. అది సెకండ్లో చూడ దేవర 2 ఉండబోతుంది. దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది. దీనికంటే ఇంకా 100 జనతా గ్యారేజ్ ఇంచప్ నువ్వు అన్నావు కదా, దానికి ఇది ఎట్లా దీనికంటే ఇంకా డబుల్ ఉంటుంది. సినిమా మెసేజ్ ఏంటన్నా? సినిమా మెసేజ్ ఏం లేదు, మనల్ని నమ్ముకున్నని అన్ని ఆగం చేయొద్దు. ఒకవేళ నమ్ముకున్నప్పుడు వానికి పూర్తి సహాయం చేయాలి. ఇప్పుడు మనం నమ్ముకున్న 4 ఊర్లకు న్యాయం చేసేదే సినిమా. ఓకే, జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ వచ్చిన 10 నిమిషాలైనా తన నటనతోనే ఆకట్టుకుంటుంది. అక్కడ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం, మస్తు నవ్వుకున్నాం. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ చేయగలిగాడా? ఎన్టీఆర్ అంటే ఆయన దగ్గర ఎలాంటి వ్యక్తి ఉన్నా కూడా ఆయన మేనేజ్ చేస్తాడు. ఆయన వేరే, ఆయన నటించాలన్నా నటుడైనా ఆయనే, ఏ పాత్ర అయినా. ఏం లేదండి, కొత్త స్టోరీ, కొత్త కథ. ఎవరెవరో ఏదేదో పెడతారో, ఏదేదో చేస్తారో అది మాత్రం చేయకండి. నో మోర్ బ్యాడ్ కామెంట్స్. ఏదైనా స్వచ్ఛంగా నిదానంగా చూడండి, మంచిగా. సినిమా అయితే చాలా బాగుంది. డైలాగ్ అంటే నేను ప్రభాస్ ఫ్యాన్, కాకపోతే ఎన్టీఆర్ సినిమా చూసిన ఒక డైరెక్టరు రాజమౌళి తీసినట్టే అనిపించింది సినిమా. డైలాగ్ సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేస్తున్నారు. సినిమా లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి రప్పిస్తే రచ్చ రచ్చే.